అంటే ఏం జరిగిందంటారు? కొంతమందేమో డిప్రెషన్ అంటారు, కొంతమంది ఫ్యామిలీ ఇష్యూస్ అంటారు. అంటే ఏంటి కారణం అనుకోవచ్చు? నేను గతంలో చెప్పాను. జరిగిన 2 మర్నాడే నా దగ్గరికి వచ్చారు. హుహు. నేను చెప్పాను, ఆ అమ్మాయికి వీళ్ళేదో ఆర్థిక సమస్యలు అయ్యి ఏమి లేవు. ఓకే. ఆర్థిక సమస్యలు లేవు, చక్కగా ఉంది. కాకపోతే భర్త వేరే చోట, కూతురు వేరే చోట, తను వేరే చోట ఉంటుంది. హ్మ్. కూతుర్ని వచ్చేయమంటే కూతురు రావట్లేదు. హ్మ్. సో ఈ మానసిక సంఘర్షణ. ఓకే. భర్త అక్కడ రాలేని పరిస్థితిలో భర్త ఉన్నాడు. తను ఇక్కడ నిజాంపేటలో సపరేట్గా ఉంటుంది. వీళ్ళక్కడ అక్కడ ఆ కుటుంబం 3 చోట్ల మూడు ఎవరు ఒక చోటుకు ఒకే చోట వచ్చి పరిస్థితి లేదు. హ్మ్. సో దాంతో కాస్త మెంటల్గా డిస్టర్బ్ అవుతూ ఉంది. హ్మ్. అదే ముందు రోజు కూడా ఫోన్ చేసి నేను లాంగ్ స్లీప్కి వెళ్తాను అంది. ఓకే. లాంగ్ స్లీప్ అంటే అందరూ దాని స్లీప్ అంటే నిద్ర పట్టి సావట్లే అమ్మాయి. ఓకే. ఈ టెన్షన్లో, ఈ బాధలో ఎవరికి చెప్పుకోలేదు. ఎవరు చెప్పుకున్నా బాగోదు తన స్థాయికి. హ్మ్. ఆర్థిక అనేది కానే కాదు. ఓకే. సో ఆ చెప్పుకొని మానసిక సంఘర్షణలో కొంచెం ఓవర్ డోస్ తీసుకుంది. హుహు. నేను అడుగుతున్నా 2 కారణాలు కనపడుతున్నాయి. ఒకటి ఆవిడ కొంచెం మెడిటేషన్లో కొంచెం ఓవర్ డోస్ తీసుకుందా, హ్మ్. లేదు కుటుంబ నేపథ్యంలో ఉన్న పెద్ద సమస్యలు ఏదైనా ఎవరికి చెప్పుకోలేని సమస్య ఉందేమో. ఓకే. ఆ చెప్పుకోలేని సమస్య ఉంటే ఏంటంటే లోపలే పీక్కుంటారు. హుహు. బయటికి చెప్పలేరు. చెప్తే పరుగు పోద్దని మనం దిగమింగటం. సో లోపలే డ్రిల్లింగ్ లోపలే బ్రూడింగ్ చేసుకుని హుహు. ఎప్పుడు టెన్షన్ అయ్యి బతుకుపో అని వెళ్ళిపోతారు. సూసైడ్లు అలాంటి ఎమోషనల్గా జరుగుతాయి. ప్లాన్ చేసుకుని 3 రోజులు ఆలోచించుకుని చేయరు. హ్మ్. ఆ స్పర్ మూమెంట్లో ఈ బతికెందుకన్నా వేస్ట్ టప్పని వెళ్ళిపోతారు. అవును. అట్లా ఏమైనా జరిగిందా? 2 కారణాలు. హ్మ్. ఇప్పుడు నేను అనుకున్న రెండోది కరెక్ట్ అని తెలిసిపోతుంది. అంటే కొంతమంది స్టార్డమ్ తగ్గిపోయింది అందుకే అట్లా చేశారని అంటున్నారు. అది అందులో ఎంత నిజం ఉందంటారు? అది స్టార్డమ్ చచ్చిపోతే అందరు చచ్చిపోతారమ్మా. హ్మ్. అది ఊరిని సమాజంలో కూడా ఉంటుంది. స్టార్డమ్ పొజిషన్లో ఉన్నాడు, పొజిషన్ పోతే చచ్చిపోతారు. ఓకే. ఆత్మహత్యలకి స్టార్డమ్ ఎవరో ఒకళ్ళు ఉండొచ్చు. స్టార్డమ్ పోయిందని జీర్ణించుకోలేదు చచ్చిపోవచ్చు. హ్మ్. అలా ఒకళ్ళు అలా ఉంటారు. కానీ నార్మల్గా పొజిషన్తో సంపాదించుకున్నారు. ఇప్పటికే అమ్మాయికి ప్రోగ్రాంలు వస్తూ ఉన్నాయి. అవునవును. ఏమి ఇంట్లో కూర్చుని గోళ్ళు తిరిగి కూర్చునే పరిస్థితులు నెలంతా నెలలో 1, 2, 3 ప్రోగ్రాంలు వస్తున్నాయి. యెస్. యెస్. సో ఇట్స్ ఆల్ ట్రాష్. ఓకే. అమ్మాయికి అందరికీ తెలియదు. సినిమా ఫీల్డ్లోకి వచ్చినాక ఆమె సినిమా ఫీల్డ్ అంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ తెలుసు కదా. అవునవును. ఒక కంటిన్యూస్గా ఎవరికి కెరీర్ ఉండదు, ఎవ్వరికీ ఉండదు. కింద మీద పడతా ఉండదు. సినిమా ఫీల్డ్కి వచ్చే మొదటి సంవత్సరంలో అర్థమవుతుంది ఎవరికైనా. అవును. అరే మనం వచ్చినప్పుడు ఈయన పెద్ద టాప్లో ఉన్నాడు, ఇప్పుడు ఏంటి మైనస్లో ఉన్నాడో చూస్తారు. సో అవునవును. ఇండస్ట్రీలో అప్ అండ్ డౌన్స్ కామన్. అది తెలియకుండా ఉండదు కదా. లేదు లేదు. అవును. సో అందుకని అవన్నీ ఒట్టి మాటలు. తెలియకుండా ఉండదు కదా. లేదు లేదు. అవును. సో అందుకని అవన్నీ ఒట్టి మాటలు. అంటే ఏం జరిగిందంటారు? కొంతమందేమో డిప్రెషన్ అంటారు, కొంతమంది ఫ్యామిలీ ఇష్యూస్ అంటారు. అంటే ఏంటి కారణం అనుకోవచ్చు? నేను గతంలో చెప్పాను. జరిగిన 2 మర్నాడే నా దగ్గరికి వచ్చారు. హుహు. నేను చెప్పాను, ఆ అమ్మాయికి వీళ్ళేదో ఆర్థిక సమస్యలు అయ్యి ఏమి లేవు. ఓకే. ఆర్థిక సమస్యలు లేవు, చక్కగా ఉంది. కాకపోతే భర్త వేరే చోట, కూతురు వేరే చోట, తను వేరే చోట ఉంటుంది. హ్మ్. కూతుర్ని వచ్చేయమంటే కూతురు రావట్లేదు. హ్మ్. సో ఈ మానసిక సంఘర్షణ. ఓకే. భర్త అక్కడ రాలేని పరిస్థితిలో భర్త ఉన్నాడు. తను ఇక్కడ నిజాంపేటలో సపరేట్గా ఉంటుంది. వీళ్ళక్కడ ఆ కుటుంబం 3 చోట్ల మూడు ఎవరు ఒక చోటుకు ఒకే చోట వచ్చి పరిస్థితి లేదు. హ్మ్. సో దాంతో కాస్త మెంటల్గా డిస్టర్బ్ అవుతూ ఉంది. హ్మ్. అదే ముందు రోజు కూడా ఫోన్ చేసి నేను లాంగ్ స్లీప్కి వెళ్తాను అంది. ఓకే. లాంగ్ స్లీప్ అంటే అందరూ దాని స్లీప్ అంటే నిద్ర పట్టి సావట్లే అమ్మాయి. ఓకే. ఈ టెన్షన్లో, ఈ బాధలో ఎవరికి చెప్పుకోలేదు. ఎవరు చెప్పుకున్నా బాగోదు తన స్థాయికి. హ్మ్. ఆర్థిక అనేది కానే కాదు. ఓకే. సో ఆ చెప్పుకొని మానసిక సంఘర్షణలో కొంచెం ఓవర్ డోస్ తీసుకుంది. హుహు. నేను అడుగుతున్నా 2 కారణాలు కనపడుతున్నాయి. ఒకటి ఆవిడ కొంచెం మెడిటేషన్లో కొంచెం ఓవర్ డోస్ తీసుకుందా, హ్మ్. లేదు కుటుంబ నేపథ్యంలో ఉన్న పెద్ద సమస్యలు ఏదైనా ఎవరికి చెప్పుకోలేని సమస్య ఉందేమో. ఓకే. ఆ చెప్పుకోలేని సమస్య ఉంటే ఏంటంటే లోపలే పీక్కుంటారు. హుహు. బయటికి చెప్పలేరు. చెప్తే పరుగు పోద్దని మనం దిగమింగటం. సో లోపలే డ్రిల్లింగ్ లోపలే బ్రూడింగ్ చేసుకుని హుహు. ఎప్పుడు టెన్షన్ అయ్యి బతుకుపో అని వెళ్ళిపోతారు. సూసైడ్లు అలాంటి ఎమోషనల్గా జరుగుతాయి. ప్లాన్ చేసుకుని 3 రోజులు ఆలోచించుకుని చేయరు. హ్మ్. ఆ స్పర్ మూమెంట్లో ఈ బతికెందుకన్నా వేస్ట్ టప్పని వెళ్ళిపోతారు. అవును. అట్లా ఏమైనా జరిగిందా? 2 కారణాలు. హ్మ్. ఇప్పుడు నేను అనుకున్న రెండోది కరెక్ట్ అని తెలిసిపోతుంది. అంటే కొంతమంది స్టార్డమ్ తగ్గిపోయింది అందుకే అట్లా చేశారని అంటున్నారు. అది అందులో ఎంత నిజం ఉందంటారు? అది స్టార్డమ్ చచ్చిపోతే అందరు చచ్చిపోతారమ్మా. హ్మ్. అది ఊరిని సమాజంలో కూడా ఉంటుంది. స్టార్డమ్ పొజిషన్లో ఉన్నాడు, పొజిషన్ పోతే చచ్చిపోతారు. ఓకే. ఆత్మహత్యలకి ఎవరో ఒకళ్ళు ఉండొచ్చు. స్టార్డమ్ పోయిందని జీర్ణించుకోలేదు చచ్చిపోవచ్చు. హ్మ్.
అలా ఒకళ్ళు అలా ఉంటారు కానీ నార్మల్గా పొజిషన్తో సంపాదించుకున్నారు. ఇప్పటికే అమ్మాయికి ప్రోగ్రాంలు వస్తూ ఉన్నాయి. అవునవును. ఏమి ఇంట్లో కూర్చుని గోళ్ళు గిల్లు కూర్చునే పరిస్థితులు నెలంతా ఏ పని నెలలో ఒకటో రెండో మూడో ప్రోగ్రాంలు వస్తున్నాయి. ఎస్ ఎస్ సో ఇట్స్ ఆల్ ట్రాష్. ఓకే. అమ్మాయికి అందరికీ తెలియదు సినిమా ఫీల్డ్లోకి వచ్చినాక అమ్మాయి సినిమా ఫీల్డ్ అంటే డబ్బి కానీ తెలుసు కదా. అవునవును. ఒక కంటిన్యూస్గా ఎవరికి కెరీర్ ఉండదు, ఎవరికి ఉండదు, కింద మీద పడతా ఉండదు. సినిమా ఫీల్డ్కి వచ్చే మొదటి సంవత్సరంలో అర్థం అవుతుంది ఎవరికైనా. అవును. అరే మనం వచ్చినప్పుడు ఈయన పెద్ద టాప్లో ఉన్నాడు, ఇప్పుడు ఏంటి మైనస్లో ఉన్నాడో చూస్తారు. అవునవును. సో ఇండస్ట్రీలో అప్ అండ్ డౌన్స్ కామన్. అది తెలియకుండా ఉండదు కదా. లేదు లేదు. అవును. సో అందుకని అవన్నీ ఒట్టి మాటలు తెలియకుండా ఉండదు కదా. లేదు లేదు. అవును. సో అందుకని అవన్నీ ఒట్టి మాటలు.